ఓవేరియన్ సిస్ట్ ఉందని స్కానింగ్లో వచ్చిందా? అయితే ఏం చేయాలి? ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. స్కానింగ్ రిపోర్ట్లో ఓవేరియన్ సిస్ట్ ఉంది అని గుర్తించడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో వీళ్ళు ఏదైనా పెయిన్ ఉందని వెళ్ళినా, లేదు జనరల్ రొటీన్ హెల్త్ చెకప్కి వెళ్ళినా, ఆర్ సమ్ అదర్ ప్రాబ్లం, గైనకాలజీ అనే కాదు, మనకి సర్జికల్ ప్రాబ్లము, సమ్ వేరే ఇష్యూస్ తోటి వెళ్ళినప్పుడు రొటీన్గా స్కాన్ చేస్తే ఓవేరియన్ సిస్ట్లు ఉన్నాయి అని చెప్పి మా దగ్గరికి వస్తుంటారు చెకప్కి. సో ఇప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేస్తామంటే స్కాన్ రిపోర్ట్లో ఓవేరియన్ సిస్ట్ యొక్క ఫీచర్స్ని చూస్తాం. అంటే ఈ సిస్ట్లో 2 ఓవరీస్లో కూడా ఉన్నాయా, అండ్ ఆ ఉన్న సిస్ట్లో సింపుల్ సిస్ట్లా, కాంప్లెక్స్ సిస్ట్లా. సింపుల్ సిస్ట్ అంటే దానిలో క్లియర్ ఫ్లూయిడ్ ఉంటుంది. కాంప్లెక్స్ సిస్ట్ అంటే అందులో సాలిడ్ కాంపోనెంట్స్ కానీ ఆర్ మిక్స్డ్ కాంపోనెంట్స్ కానీ అండ్ డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఎసైటిస్ అంటే ఫ్లూయిడ్ కలెక్షన్ ఆ ఓవరీస్ చుట్టూ ఉందా, ఆర్ ఎనీ మాలిగ్నెంట్ ఫీచర్స్ లైక్ స్కానింగ్లో అదర్ పార్ట్స్లో కూడా ఎక్కడైనా మాలిగ్నెంట్ డిపాజిట్స్ వంటివి ఏమైనా ఇచ్చారా. అండ్ నెక్స్ట్ థింగ్ అకౌస్టిక్ షాడోయింగ్ అంటే ఆ సిస్ట్కి ఒక పక్క షాడో కింద కనిపిస్తే దాన్ని బట్టి అది నార్మల్దా అబ్నార్మల్దా అని గుర్తించడం. సో వీటన్నిటికీ కూడా ఒక పేరు ఇచ్చారండి, అయోటా క్లాసిఫికేషన్ అని. సో ఈ క్లాసిఫికేషన్ మేము చేసుకొని ఈ సిస్ట్ సింపుల్దా లేదు కాంప్లెక్సా అనేది గుర్తించి ఆ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ సైజ్ ఆఫ్ ద సిస్టమ్ బట్టి కూడా ఇప్పుడు లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉంది, అందులో కాంప్లెక్స్ ఫీచర్స్ లేకపోతే వీళ్ళకి ఏం చెప్తామంటే ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేద్దాం అని చెప్తాం. ఎందుకంటే కొన్ని సింపుల్ సిస్ట్లో అవి రిజాల్వ్ అయిపోతాయి ఆటోమేటిక్గా, ఏ ట్రీట్మెంట్ ఇవ్వకుండా కూడా తగ్గిపోతాయి. లేదు 5 to 7 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి CA-125 బ్లడ్ టెస్ట్ అని ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి చేసి ఇందులో ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందో గుర్తిస్తాం. అండ్ మోర్ దాన్ 7 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు దీన్ని ఏమైనా రిమూవ్ చేయాలా సర్జికల్గా విత్ లాప్రోస్కోపీ అన్నది వాళ్ళకి క్లారిటీ ఇస్తాం. సో ఇలా సైజుని బట్టి కూడా ట్రీట్మెంట్ చేంజ్ అవుతుంది. మరిన్ని విషయాల కోసం మన నెక్స్ట్ వీడియోలో సింపుల్ కాంప్లెక్స్ సిస్ట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.